హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. మన 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్లో ఈరోజు డే 5 అండి. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ చాలా హెల్దీగా తయారయ్యే ఓట్స్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఉదయం టైం తక్కువగా ఉన్నప్పుడు కేవలం 15 నిమిషాల్లో మాత్రమే ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఒక గ్లాస్తో ఓట్స్ అనేవి కొలుచుకొని తీసుకుంటున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఓట్స్ని అందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ అనేది తీసుకొని అందులోకి ఓట్స్ని ట్రాన్స్ఫర్ చేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి, బాగా మెత్తగా. ఇప్పుడు దాన్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనము ఉప్మా రవ్వను అనేది తీసుకోవాలండి. ఆ ఉప్మా రవ్వ కూడా మనం ఏదైతే ఒక గ్లాస్తో ఓట్స్ అనేవి కొలుచుకున్నామో సేమ్ అదే గ్లాస్తోని ఉప్మా రవ్వని తీసుకొని అందులో అయితే వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే గ్లాస్తో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ అనేది తీసుకోవాలి. పెరుగు అనేది తీసుకొని అందులో అయితే వేసుకోవాలి. ఇంకా పెరుగులో అదే గ్లాస్లో కొంచెం వాటర్ వేసి మొత్తం కడిగి అందులోనే వాటర్ అయితే వేసేసేయండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి కొంచెం ఉబ్బినట్టుంది. సో నూక వల్ల ఇలా అవుతుందండి. సో ఇప్పుడు మనకి బాగా థిక్గా ఉంటే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని ఈ బ్యాటర్ని అందులో ఇడ్లీలా వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడకనివ్వాలి. అది స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. సో ఇప్పుడు ఓట్స్ ఇడ్లీని స్పూన్ సాయంతో ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇవి వేడి వేడి మీద తింటే ఇంకా బాగుంటాయండి. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా సాంబార్తో తింటే అద్భుతమైన రుచి ఉంటుంది. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే ఇది ఉదయం హెల్దీగా రోజు ప్రారంభించడానికి మంచి ఎంపికగా చెప్పచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి మన 7 రోజులు 7 హెల్దీ ఇడ్లీల సిరీస్లో రేపు ఇంకో కొత్త హెల్దీ ఇడ్లీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.